ఇప్పటికీ ప్రభుత్వాలు గత ఈవెన్ నిజాం ప్రభుత్వాన్ని తీసుకున్నా, లేకపోతే అంతకుముందు ఉండే రాజరిక ప్రభుత్వాలు తీసుకున్నా, అందరూ ఏం చేశారంటే గ్రామకంఠం భూమి అనో లేకపోతే మిగతా అన్ని గ్రామంలో ఉండబడేటువంటి అన్ని వర్గాలకు అవసరాలకు వినియోగించుకునే విధంగా కొంత భూమిని కేటాయించి పెట్టేటారు. ఇప్పుడు ఆ కేటాయించి పెట్టినటువంటి భూమి ఈ ప్రభుత్వ ఖజానాకు ఒక వరంగా మారిపోయింది. ఆ భూములన్నీ కూడా తెగనమ్మేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు అన్ని రకాల ప్రభుత్వ భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇల్లు లేనటువంటి నిరుపేదల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఒకవైపు జనాభా పెరుగుదల, భూమి అమ్మకాలు, ఇల్లు లేకపోవడం, దీన్ని ఏ రకంగా చెప్పొచ్చు మురళీజీ? అది మన రాష్ట్రము తెలంగాణ తెచ్చుకున్న మన కోరిక ఏదైతే ఉందో, ఆకాంక్షలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనము రివర్స్ డైరెక్షన్ లో పోతున్నాం. మనము ఉద్యోగము తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మంచి చదువులు లభిస్తాయి, ఇవన్నీ మన డ్రీమ్స్ అవి. అందుకే మనం ఇప్పుడు వెనక్కి బ్యాక్వర్డ్ ప్రోగ్రెస్ నడుస్తా ఉంది. మనకు పేపర్లో ఈ రోజు వచ్చిన వార్తల్లో మిలేనియర్స్ సంఖ్య పెరుగుతా ఉంది, కోటీశ్వర్ల సంఖ్య మన దేశంలో పెరుగుతుంది అని సంతోషపడొద్దు ఎప్పుడు కూడా. కోటీశ్వర్ల సంఖ్య పెరుగుతుంది అంటే అర్థము దాని పేదోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అని అర్థం. కోటీశ్వర్లు కొంతమందే ఉంటారు కనుక కోట్లకు జమ అవుతా ఉంటారు, వాళ్ళు మల్టీ మిలియనియర్స్ గా తయారవుతుంటారు. యువతల తిండి గతి లేనివాడు, ఇల్లు గతి లేనివాడు, ఇది ప్రయారిటీలో, ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇది జరగాలి. సంపద, ఈ సంపద డిస్ట్రిబ్యూషన్ కొరకు ఏర్పాట్లు అయితే ముఖ్యంగా వాళ్ళ మానవ వనరుల వృద్ధి జరిగితే అది ప్రాపర్ గ్రోత్ అని అంటాం. ఉదాహరణకు బిస్కెట్ వేయడం, సినిమా డైలాగ్ లో బిస్కెట్లు వేయడం అంటాం ఓట్ల కోసం. మేము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లేకపోతే పెన్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బిస్కెట్ వేయడం లాంటిది. అది కనుక తినడానికి మనుషులను సోమరిపోతం చేసి పని చేయకుండా ఉండడం, మంచి చదువులు ఇచ్చి వాడే సొంతంగా 2 కాళ్ళపై నిలబెట్టి చదువులు చదివాం కనుక మాకు ఒక 10 లక్షలు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మేము ప్రొడక్షన్ వైపు వెళ్తాము అనేటువంటి యూత్ కు రెడీగా బ్యాంకులో నీకు 10 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు ఏం పని చేస్తావు చెయ్యి అనేటువంటి ఒక ఏర్పాటు పెద్దగా చేస్తే ఈరోజు ఆ పరిస్థితి లేదు. సంపదను సృష్టించేటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో జరగడం లేదు. కొంతమంది వ్యక్తులు సంపదను సృష్టించుకుంటున్నారు, డబ్బు పోగు చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఆ పనిలో లేదు. ప్రైవేట్ వాళ్ళ సంఖ్య పెరిగింది, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? భూములు అమ్ముకోవాలి, మందు దాపాలి. కనుక మందు దాపి డబ్బు సంపాదిస్తుంది, ఉన్న భూములన్నీ అమ్మేసి డబ్బు సంపాదిస్తుంది. సో ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పెరిగే జనాభాకు రేపు నేల ఉండదు, నిలబడడానికి నేల ఉండదు. నిలబడ్డోడు చక్కగా నిలబడ్డాడు, ఎందుకంటే నిండా రాగి ఊగుతుంటాడు కనుక. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇది ప్రమాదకరమైనటువంటి ప్రోగ్రెసివ్. ఈ దేశంలో మనం ప్రోగ్రెస్ అనకూడదు ఈ రాష్ట్రాన్ని, కనుక ఇది డేంజరస్ ప్రోగ్రెసివ్. ఆ డైరెక్షన్ లో మనం